దళపతి విజయ్ ఇప్పుడంటే తమిళనాడు సీఎం, కానీ ఒరిజినల్ ఏంటి అనేది తెలిసిందే. బిగ్ స్క్రీన్పై విజయ్ కనిపిస్తే బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుతుందో, రికార్డులు ఎలా బద్దలవుతాయో కొన్నేళ్లుగా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు సీఎం సార్ థియేటర్స్కి వస్తున్నారు. కాకపోతే నటుడిగా ఆఖరి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెన్సార్ సమస్యల్లోకి వెళ్లిన చిత్రాలు థియేటర్స్ ముఖం చూసిన చరిత్ర తక్కువ. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ గా సత్లూజ్ చిత్రం. కానీ కొన్ని చిత్రాలు మాత్రం అన్ని అడ్డంకులు అధిగమిస్తాయి, థియేటర్స్ కు వస్తాయి, పరిశ్రమకు పండగ తెస్తాయి. అలాంటి చిత్రమే జన నాయకన్. జూలై 23న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. టీవీకి అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన జన నాయకన్ గత 6 నెలలుగా సెన్సార్ వివాదంలో చిక్కుకుని విడుదలకు నోచుకోలేదు. దీంతో దళపతి అభిమానులు పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు. అసలే దళపతి సినీ జీవితంలో ఆఖరి చిత్రం అంటూ ప్రచారం. మరోవైపు భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన చిత్రం అనేక సార్లు వాయిదా పడటం, సెన్సార్ సమస్యలోకి చిక్కి పైరసీ బారిన పడి ఆన్లైన్లోకి లీక్ అయ్యి ఇలా జన నాయకుడు థియేటర్ వరకు వచ్చేందుకు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. కానీ ఇటీవలే సెన్సార్ బోర్డు జన నాయకన్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసింది. సినిమాలో కొన్ని మార్పులు చేర్పులతో ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలై 23న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో 2 వారాల్లో దళపతి అభిమానులు సంబరాల్లో మునిగి తేలనున్నారు. గతంలోనే జన నాయకుడు ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో ఘనంగా నిర్వహించారు. అప్పుడు విజయ్ చేసిన ప్రసంగం తన అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. గత 33 ఏళ్లుగా మీరంతా నా కోసం థియేటర్ల వద్ద లైన్లో నిలబడ్డారు. ఇప్పుడు మీకోసం, ప్రజల కోసం నేను నిలబడాల్సిన సమయం వచ్చింది. వచ్చే 30 ఏళ్లు నా జీవితం మీకోసమే. మీకు సేవ చేసే రుణాన్ని తీర్చుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు విజయ్. అన్నట్లుగానే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాట సంచలనం సృష్టించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.